ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం. మే 19న మోహిని ఏకాదశి. ఈ రోజు 5 శుభ సంయోగాలు జరుగుతాయి. ఇది కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. మోహిని ఏకాదశి నాడు ధన ఉద్యోగపరంగా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. దీని గురించి తెలుసుకుందాం. మోహిని ఏకాదశి మే 19, 2024 మహావిష్ణువు స్త్రీ అవతారం మోహిని. ఇది సముద్రాన్ని మదనం చేసిన తరువాత బయటకు వచ్చిన అమృత పాత్రను రక్షించడానికి వచ్చినదిగా చెబుతారు. మోహిని ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల సకల పాపాలు, బాధలు తొలగిపోతాయి. ఈ రోజు చాలా పవిత్రమైనది. మే 19న మోహిని ఏకాదశి నాడు అమృత సిద్ధి, సర్వదా సిద్ధి యోగం ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున శుక్రుడు, సూర్యుడు వృషభంలో ఉంటారు. దీనివల్ల శుక్రాదిత్య రాజభంగ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం యొక్క శుభ ప్రభావాలు ప్రజల జీవితాల్లో శ్రేయస్సును తెస్తాయి. వారి జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి వారి సంపద విపరీతంగా పెరుగుతుంది. మోహిని ఏకాదశితో కొన్ని రాశులకు మంచి జరుగుతుంది. మేషరాశి. మోహిని ఏకాదశి మేషరాశి వారికి ధనపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడి శుభ ప్రభావం వల్ల ఆదాయం పెరుగుతుంది. డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం వేసిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఇది దీర్ఘకాలంలో ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. సింహరాశి. మోహిని ఏకాదశి నాడు యోగం యొక్క శుభ ప్రభావాల కారణంగా సింహరాశి జాతకుల వ్యక్తిత్వం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ వృత్తిలో బాగా రాణిస్తారు. వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ సమయం వివాహితులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. మోహిని ఏకాదశి వృశ్చిక రాశి వారికి అనేక శుభ అవకాశాలు తెస్తుంది. మీ చదువు మెరుగుపడుతుంది. సంతానం కావాలనే మీ కోరిక త్వరలో నెరవేరుతుంది. కుటుంబ సామరస్యం నెలకొంటుంది. పనిలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. జీతాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.